ఇది తిరుకడయూరులోని అభిరామి అమ్మన్ ఆలయం అండి. ఇది షష్ఠి పూర్తులకు చాలా ప్రత్యేకం. ఇది చిదంబరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఒక 1 అవర్ పడుతుంది. ఫస్ట్ ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందామండి. సాగర మదనం జరిగినప్పుడు అమృతం వస్తుంది కదండి. అప్పుడు దేవుళ్ళు ఫస్ట్ గా గణేశుడిని ప్రార్థించడం మర్చిపోతారు. అప్పుడు గణేశుడు దేవుళ్ళ మీద అలిగేసి అమృతం పట్టుకొని వచ్చేసి ఈ గుళ్ళో దాక్కుంటాడనమాట. తర్వాత దేవుళ్ళు తమ తప్పు తెలుసుకొని ప్రార్థించగా అప్పుడు ఇచ్చేద్దామని అనుకుంటారు. అమృతం తీసుకొచ్చినంత పవిత్రమైన ప్లేస్ కాబట్టి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఫస్ట్ కొంచెం అమృతంతో ఆ శివలింగానికి అభిషేకం చేస్తాడండి. అందుకే శివుడిని ఇక్కడ అమృత ఘటేశ్వరుడు అంటారండి. మనం గర్భాలయంలో ఆ లింగాన్ని చూడొచ్చు. ఇంకా తర్వాత కథ వచ్చేసి భక్త మార్కండేయుడు కదండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మార్కండేయుని చంపడానికి కానీ యమపాశం వేస్తాడు కదా యముడు. ఇప్పుడు మార్కండేయుడు శివుణ్ణి గట్టిగా పట్టుకొని ఉంటే అందులో నుంచి శివుడు వచ్చేసి యముడిని చంపుతాడు కదా. జరిగింది ఇక్కడే అన్నమాట. అందుకే ఇక్కడ శివుణ్ణి కాలసంహారమూర్తి గర్భాలయం నుంచి ఎడం పక్కన కాలసంహారమూర్తి ఆలయం ఉంటుందండి. ఇక్కడ చూస్తుంటే శివుడి కాళ్ళ కింద యముడు ఉంటాడు, పక్కన కాలసంహారమూర్తి నుంచి ఎదురుగా చూస్తుంటే మనకి ఇలా కనిపిస్తుందండి. మనకు పంతులు చెప్తారు. శివుడు యముడి మీద కాలు పెట్టి తొక్కుతుంటే ఆ బరువును భూమి భరించలేక శివుడికి వేడుకుంటుందండి. అప్పుడు శివుడు అనుగ్రహిస్తాడంట. తర్వాత బాలయముడుగా వస్తాడు కదా. అందుకే ఇక్కడ మృత్యుంజయ హోమాలు బాగా ప్రత్యేకం అండి. షష్ఠి పూర్తిలో మనం తీసుకుంటే ఆ ప్యాకేజ్ లో మృత్యుంజయ హోమం కూడా ఇంక్లూడ్. అందుకే ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు ఉన్నా బాల అరిష్టాలు ఉన్నా తొలగిపోతాయని అంటుంటారండి. మెయిన్ గర్భాలయంలోకి వెళ్లే కన్నా ముందే మనకి రైట్ సైడ్ లో అభిరామి అమ్మన్ ఆలయం ఉంటుందండి. అభిరామ భట్టు అనే ఒక భక్తుడి స్టోరీ ఉంటుంది. అక్కడ రాజు వస్తే తన అమ్మవారి ధ్యానంలో ఉండి ఆ రాజు వచ్చినప్పుడు లేవడనమాట. దానికి ఆ రాజు కోపం వచ్చి ఏంటి అంత భక్తుడా, అంత ధ్యానంలో ఉన్నాడా, అయితే ఈరోజు ఏంటి చెప్పు అని అడిగితే ఆ రోజు పౌర్ణమి అని చెప్తాడు. యాక్చువల్గా ఆ రోజు అమావాస్య. అయితే నువ్వు అంత భక్తుడివి అయితే ఈ రోజు పౌర్ణమి అని నిరూపించని చెప్పేసి నేను నైట్ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అమ్మవారు తన భక్తుడి మాట నిజం చేయడానికని చెప్పి తన తాటంకాలలో ఒకదాన్ని ఆకాశంలోకి విసిరేసి ఆ రోజు పౌర్ణమి చేస్తుంది. ఆ భక్తుని పేరు మీదుగానే ఇక్కడ అమ్మవారిని అభిరామి అమ్మ అని పిలుస్తుంటారు. ఎంతో మహిమగల తల్లి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి కదా. మనం షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేస్తాం కదా. సో అది వాళ్ళకి ఇంకొక జన్మలాగా అన్నమాట. అందులో ఎలాంటి అకాల మృత్యు దోషాలు ఉండకూడదని చెప్పేసి ఇక్కడ జరిపిస్తారనమాట. ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇక్కడ చాలా రష్ గా ఉంటుందంటండి. తమిళ వాళ్ళకి ఉగాది అవన్నీ ఇప్పుడే ఉంటాయి. దానికి మనం టెంపుల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు పుట్టిన సంవత్సరం అవన్నీ ఇస్తే దాన్ని బట్టి మనకి ఏ రోజు వస్తుందో వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ మనం టెంపుల్కి వెళ్తుంటే చాలా మంది బ్రోకర్స్ ఉంటారనమాట. షష్ఠి పూర్తిగా జరిపించాలా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకండి. మీరు డైరెక్ట్ ముందు రిసెప్షన్ ఉంటుంది టెంపుల్ది, అక్కడే కాంటాక్ట్. ఇక్కడ 1 డే 2 డే ప్యాకేజెస్ ఉంటాయంట అండి. ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం, గోపూజ, గజ పూజ ఇవన్నీ జరిపిస్తారు. గుడి చుట్టుపక్కల చాలా హోటల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. మన వీలుని బట్టి ఒక రోజా 2 రోజుల జరిపించుకోవచ్చు. 1 డేకి అయితే 7,000 నుంచి ఉంటుందంటండి. 2 డేస్కి అయితే 14,000 అలా ఉంటుందండి. మీరు యానివర్సరీలకు అలా వెళ్తే 300 రూపీస్ టికెట్లో మనకి కాలసంహార మూర్తి దగ్గర దండలు మార్పిస్తారండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ 5:30కి అయితే అభిషేకం ఉంటుందంట. 2,000 రూపీస్ టికెట్. నేనైతే ఫస్ట్ టైం అండి లాంగ్ వీడియో చేయడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. మీ అమ్మ నాన్నలకి అత్తమామలకి షష్ఠి పూర్తి చేయాలంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇక్కడికి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ద్వారా కొంతమంది కన్నా ఈ టెంపుల్ గురించి తెలిసి వాళ్ళ పేరెంట్స్కి షష్ఠి పూర్తి అక్కడ చేపించినందుకు మనం ఫుల్ హ్యాపీ, చేపించుకున్నందుకు వాళ్ళు మనకన్నా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారని. మన సైడ్ వాళ్ళకి చాలా మందికి ఇక్కడ షష్ఠి పూర్తి జరిపిస్తారని తెలియదండి. అందుకే చేస్తున్నాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ వాళ్ళందరికీ చక్కగా తెలుగు అర్థమవుతుంది. భాష గురించి మీరేం బాధపడాల్సిన అవసరం. మీరు ఫస్ట్ టైం కనుక గుడికి వెళ్ళినట్లయితే మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారండి 200 రూపీస్ అలా తీసుకొని అన్ని దేవుళ్ళ దర్శనం చక్కగా చేపిస్తారు. కుదిరితే అలా దర్శనం చేసుకోండి, బాగుంటుంది.